హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యే నమః, శ్రీ గురుభ్యో నమః. ఈ రోజు నుంచి మన ఛానల్లో విష్ణు పురాణం సిరీస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈరోజు మనం ఈ వీడియోలో విష్ణు పురాణం 1వ అధ్యాయం గురించి 1వ భాగం గురించి తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఎప్పట్లాగే నాదొక చిన్న రిక్వెస్ట్, ఇన్నాళ్ళు ఎలా అయితే నా ఛానల్ని చూసి ఆదరించారో అలాగే ఈ సిరీస్ని కూడా మరింత మంచిగా ఆదరిస్తారని, అలాగే తప్పకుండా వీడియో చూసిన వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. పరాశరుడు మునులలో మున్నెన్నదగిన తపోధనుడు. తల్లి కడుపులో ఉన్నప్పుడే వేదశాస్త్రాది విద్యలు క్షుణ్ణంగా నేర్చిన విద్యావంతుడు. చిన్నతనంలోనే తపశ్శక్తితే రాక్షస సంహారం చేసినవాడు. బ్రహ్మమానస పుత్రుడైన పులస్త్య బ్రహ్మ వల్ల దివ్యజ్ఞాని శక్తిని పొందినవాడు. పద్మాక్షుని పాదపద్మ భక్తికి జీవితం అంకితం చేసినవాడు. దివ్య తేజో విరాజమానుడు. ఆ మహానుభావుడు గురువుగా మైత్రేయుడు వేదశాస్త్రాలు అభ్యసించి శుశ్రూష చేస్తూ ఒకనాడు ప్రభూత కాలకృత్యాలు నిర్వర్తించి సుఖాసీనుడై ఉన్న గురువును నమస్కరించి ఇలా అన్నాడు: గురుదేవా, నీ అనుగ్రహం వల్ల వేదాలు శాస్త్రాలు క్షుణ్ణంగా నేర్చుకున్నాను. జ్ఞానధనం పొంది అదృష్టవంతుడినయ్యాను. ఇంకా ఒకటి అడగాలని ఉంది. దానికి సమాధానం సర్వజ్ఞుడు అయినా మీరే చెప్పగలరు. చెప్పవలసింది అని మనమేమిటంటే, అన్ని లోకాలలో ఆధారమై విలసిల్లే దేవుడెవరు? ఇంద్రాదులకు ప్రభువు, భక్తుల కోర్కెలు తీర్చేవాడు, చరాచర పదార్థములందు ఉండేవాడు, యోగీంద్ర వినుతుడు, వేదమయుడు, తన కథలచే ఇహపర సుఖమును కలిగించే దేవుడు అసలు ఎవరు? విజ్ఞాన ప్రదాత, బోన నిర్మాత, భర్త సంహర్త అయిన ఆ దేవుని గురించి తెలుసుకునవలనని నా కోరిక. అలాగే పృథ్వీవ్యాధి భూత ప్రమాణాలు, సప్త సముద్ర విస్తారం, సప్తద్వీప వృత్తాంతం, సప్తకుల పర్వతాల విషయం, సూర్యాదిగ్రహ తారక సంచారం, దేవాది చతుర్విధ భూత సృష్టి, చతుర్థ మన్వంతర వృత్తాంతం, 4 యుగాల ప్రమాణం, కల్ప విషయం, యుగధర్మాలు, దేవర్షుల చరిత్రలు, రాజవంశ చరిత్ర, వేదశాఖ ప్రమాణాలు, బ్రహ్మనాది వర్ణన ధర్మాలు, బ్రహ్మచర్యం మొదలుగా 4 ఆశ్రమాల పద్ధతి వినాలని ఉంది, సెలవీయవలసింది అని మనవి చేసుకుంటూ అనగా పరాశరుడు పరమానంద హృదయుడై చెప్పాడు: మైత్రేయ, మంచి విషయం అడిగావు. అదంతా నాకు తెలిసినదే. ఇప్పుడు నీ వల్ల నాలో నుంచి బహిర్గతమవుతుంది, విను. నా చిన్ననాడు ఒకప్పుడు పులస్త్య బ్రహ్మ వచ్చి నన్నెంతో ఆదరంగా చూసి నువ్వు పురాణకర్తవు అవుతావు అని వరమిచ్చి వెళ్ళిపోయాడు. ఆ వరం ప్రభావం పౌరాణిక విషయం అంతా నాకు స్వాధీనమైంది. దానిని వివరిస్తాను, విను అని అనగా మైత్రేయుడు, ఆచార్య, పురాణకర్త అనగా పులస్త్యుడు అనడానికి కారణమేమిటి అని అడుగగా పరాశరుడు చెప్పాడు: మునుపు విశ్వామిత్రుడు పగబట్టి మా తాత కొడుకులను నుర్వూరను దారుణంగా చంపాడు. రక్షకుల చేత మా తండ్రి శక్తి వారితోనే చనిపోయాడు. అప్పటికి నేను తల్లి కడుపులో ఉన్నాను. వేదశాస్త్రాదులు నాకు వశమయ్యాయి. కొన్నాళ్లకు జన్మించాను. పెద్దవాడినై తపశ్చర్యలో ఉండగా మా అమ్మ దృశ్యంతి నా వద్దకు వచ్చి చెప్పింది: నీ తండ్రిని నిష్కారణంగా రాక్షసులు వచ్చి దారుణంగా చంపారు. నిగ్రహించడం, అనుగ్రహించడం అనే శక్తులు కలవాడై శత్రు సంహారం చేయకపోవడం ఏమనాలి అని నన్ను నిందాస్తుతిగా అన్నది. వెంటనే నేను అధర్వ మంత్రాలతో రాక్షస సంహార యజ్ఞం ఆరంభించాను. నా మంత్రాల ధ్వనికి లోకం అల్లాడింది. సురలు ఆనందంగా జయధ్వనులు చేశారు. ఆ రాక్షస సంహార యజ్ఞంలో లెక్కకు మిక్కిలిగా రాక్షసులు మరణించారు. చావక మిగిలిన వారు మా తాత వశిష్ఠుని వద్దకు వెళ్ళి రాక్షస సంహార విషయం చెప్పి ప్రార్థించగా ఆయన వాళ్ళకి అభయమిచ్చి నా దగ్గరకు వచ్చి ఆదరంగా అన్నాడు: నాయన పరాశర, శాంతించు. ఏదో ఎప్పుడో జరిగింది. దానికిప్పుడు నువ్వు ఘోరంగా ఈ జీవహింసా కార్యం మునులకు దూష్యం చేయవచ్చునా? ఇలాగ చేయవలసేవారు రాజులు. ఆపు, కోపం విడువు. జీవహింస చేసేవారికి సద్గతి రాదు. ఆ విషయం నీకు తెలియనిది కాదు. ఇంకొక మాట, ఈ పని ఆనాడు నేను చెయ్యలేనా? కన్నతండ్రిని చూస్తూ ఊరుకున్నాను. కారణం, జీవహింస మునుల కృత్యం కాదు కాబట్టి. శాంతించు. కోపం పాపానికి దూపం, ఘోర నరక కూపం. ముక్తిని, స్వర్గమును సంపాదించిన తపశ్శక్తిని, పుణ్యమును, యశస్సును అన్నిటినీ పోగొడుతుంది. ఇక వారి కర్మఫలం కష్టాలను, సుఖాలను కలిగిస్తుంది. దానికై చింత, సంతోషం పొందకూడదు. చూడు, ఏ తప్పు చెయ్యని రాక్షసులు వచ్చి అభయం కోరుతూ ఏడుస్తున్నారు. వారిని రక్షించు.
అని చెప్పగా తాత బోధ విని శాంతించి రాక్షస మారణ హోమం ముగించాను. అంతలో పులస్త్య బ్రహ్మ వచ్చి మా తాతచే సత్కారం పొంది కూర్చుండి నన్ను చూశాడు. ఆనందించి అన్నాడు, వశిష్ఠ, శాంతమూర్తి అయ్యావు, నీ కోరిక ఏమి అని అడగగా నేను ఆయన పాదాలకు నమస్కరించి జ్ఞాన మధురమైన వాక్కు, ప్రతిభ, పాండిత్యం, పురాణ ప్రావీణ్యం కావాలి, ప్రసాదించు అని ప్రార్థించాను. తదాస్తు అని ఆయన వెళ్ళిపోయాడు. పులస్తుని వాక్కు నీ కోరికను సఫలం చేయుగాక అని మా తాత వరమిచ్చినట్టుగా ఆశీర్వదించాడు. ఇదండి విష్ణు పురాణంలో మొదటి భాగం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, సర్వేజన సుఖనో భవంతు. ఇక రెండవ భాగంతో మళ్ళీ వచ్చే నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీక్ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంతవరకు నా వీడియోని చూసారంటే మీకు తప్పకుండా నా వీడియోలు నచ్చుతున్నాయని అర్థం. తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరింత మందికి ఈ విషయాన్ని తెలియచేయడం కోసం తప్పనిసరిగా మీ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను.